తిరుపతిలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ దేవాలయాల సదస్సు అలాగే ప్రదర్శన కార్యక్రమంలో మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులు అయితే పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర నుంచి, అలాగే గోవా సీఎం అయితే పాల్గొన్నారు. వీరితో పాటు మరికొంతమంది రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై కూడా పాల్గొన్నారు. తమిళనాడు గురించి ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని నిజాలు అయితే చెప్పడం జరిగింది. తమిళనాడులో దేవాలయాలు ఎలా ఉండకూడదో ఆ విధంగా ఉన్నాయి. మీరు ఒకసారి దేవాలయాలకు వచ్చి చూస్తే తెలుస్తుంది. తమిళనాడులో ఆ విధంగా తయారు చేశారు దేవాలయాలని. ధర్మదాయ దేవాదాయ శాఖ అమల్లోకి వచ్చే నాటికి 6 లక్షలు అంటే 44,000 దేవాలయాలకు సంబంధించినటువంటి 5 లక్షల ఎకరాల భూమి ఉంటే ఈరోజు 1 లక్ష ఎకరాలు మాత్రమే ఉన్నాయి. మిగతా 4 లక్షల ఎకరాలు ఏమయ్యాయి అని చూస్తే రాజకీయ నాయకులు, ద్రవిడ పార్టీలకు చెందినటువంటి ఈ రాజకీయ ప్రాంతీయ పార్టీల రాజకీయ నాయకులే కేవలం 99 రూపాయలు లీజుకి చొప్పున 50 సంవత్సరాల లీజుకి తీసుకొని వాటిని దుర్వినియోగం చేస్తున్నారని అయితే అన్నామలై విమర్శించారు. అంతేకాదు, దేవాలయాల్లో ఎంతోమంది మహిళలు వస్తున్నారు. ఆ మహిళలకి సరైనటువంటి శౌచాలయాలు అంటే టాయిలెట్లు కూడా నిర్మించకుండా భక్తుల్ని దేవాలయాలకి దేవుడికి దూరం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే ఆ దిశగానైతే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాదు, 600 దేవాలయాలు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి 600 దేవాలయాల్ని వాటి మరమ్మతుల పేరుతో పూర్తిగా ధ్వంసం చేసాయి. నిజానికి ఈ విషయం ఇంతకుముందు కూడా ఉంది. 800 దేవాలయాల్ని డిఎంకే పార్టీ అయితే ధ్వంసం చేసిందని మరమ్మతుల పేరుతో ధ్వంసం చేశారు. ఇంతే కాకుండా ప్రధాన దేవాలయాల దగ్గర కేవలం 100 మీటర్ల లోపే బీఫ్ మాంసం కూడా అమ్మే విధంగా అయితే ప్రణాళికలు రచించారు. అమ్మే విధంగా కార్యాచరణలు కూడా చేశారు. ఆ విధంగానే అమ్ముతున్నారు. దీనివల్ల దేవాలయ సంస్కృతి, దేవాలయాలకు రావాలన్నటువంటి భక్తుల మనోగతం కూడా దెబ్బతింటుందంటూ అన్నామలై గారు అయితే విమర్శించడం జరిగింది.